హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి సాంబార్. అందుకే ఇన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. సో ఇవి కట్ చేశాక సాంబార్లో ఏమేమి వేస్తున్నానో చెప్తాను. ముందుగా అయితే కుక్కర్లో 1 గ్లాస్ ఆఫ్ పప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టాను ఆల్రెడీ. చూద్దాము. ములక్కాడ, సొరకాయ, ఆలు, క్యారెట్, దొండకాయ, అలాగే ఆనియన్స్, ఇంకా వంకాయ, టమాటో ఒక 5, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నేను ముందుగానే చింతపండుని వేడి నీటిలో వేసి నానబెట్టుకున్నాను. సో ఈ రసాన్ని కూడా బాయిల్ అయిన వెజిటేబుల్స్లో ఈ రసాన్ని కూడా యాడ్ చేసేద్దాం. పప్పు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. సో ఈ సాంబార్లోకి యాడ్ చేసేసి పోపు వేసేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అంతే పోపు రెడీ. కొత్తిమీర కూడా వేసుంటే చాలా బాగుండేది సాంబార్. సో కొత్తిమీర లేదు, అయినా కానీ సాంబార్ చాలా బాగుంది. సరే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.